బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కుంచితై కుంతలై వ్రాజమానాననం రత్నమౌళిం లసత్ కుండలం గండయోగో లసత్ కుండలం గండయో హారకేయూరకం కంకణ ప్రోజ్వలం కింకిణీ మంజులం శ్యామలం తం భజే అచ్యుతాస్యాష్టకం యః పఠే దిష్టదం దిష్టదం ప్రేమథ ప్రత్యకం పూరుష సస్పృహం పూరుష సస్పృహం తథా సుందరం వేద్యవి స్వంభరం వేద్యవి స్వంభరం తస్య వశ్యోహరి సత్వరం శోహరి జాయతే సత్వరం తస్య విశోహరి జాయతే సత్వరం తస్య వశ్యోహరి జాయతే సత్వరం అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణ దామోదరం వాసుదేవం హరిం. చాలా అద్భుతమైనటువంటి ఈ కథనంతా మనం విన్నాం. ఇక భీష్ముడి కథలో వెళుతున్నాం. భీష్ముడు అందరికీ మహావీరుడిగా అందరికీ తెలుసు భీష్ముడు. కానీ భాగవతోత్తముడిగా చాలా తక్కువ మందికే తెలుసు. ఇందుకు కారణం లేకపోలేదు. మహాభారతంలో ఆది పర్వంలో చతుర్థ ఖండంలో ప్రారంభమయ్యే భీష్మ చరిత్ర అనుశాసిక పర్వంలో ముగిస్తుంది. అంటే 13 పర్వాల గొప్ప చరిత్ర భీష్ముడిది. ఇన్ని పర్వాల చరిత్ర గల భీష్ముడు ఏమాత్రమూ బయటకు ప్రకటించకుండా తనలో తానే రహస్యంగా శ్రీకృష్ణుణ్ణి సాధన చేశాడు. కృష్ణ భక్తికి, శ్రీకృష్ణ భక్తికి ఒక సాక్షి భీష్ముడు. అక్కడక్కడ తన భక్తిని బహిరంగం చేశాడు. నిర్యాణ సమయంలో పూర్ణమైన మనస్సుతో శ్రీకృష్ణుని ధ్యానించాడు. చివరి సమయాల్లో తప్ప భీష్ముడు తన భక్తిని విశేషంగా ప్రకటించుకున్న సందర్భాలు చాలా తక్కువ. అందువల్ల ఆయన అందరికీ మహావీరుడిగానే తెలుసు. భీష్ముడు కూడా తాను ఒక సాధు భక్తుడిగా కాక ధర్మం తప్పని అతిరత మహారథుల లెక్కకు చేరే మహావీరుడైన భక్తుడిగానే లోకానికి తెలియాలని ఇష్టపడ్డాడేమో అనిపిస్తుంది. భీష్ముడు చరిత్రను సంపూర్ణంగా చదివి బాగా అర్థం చేసుకున్న పండితులు మాత్రం ఆయనను విడిచిపెట్టలేదు. ఆయన వ్యాసాంబరీష శుకశౌనక భీష్మదాల్బ్యాన్ అంటూ ఆయనను తీసుకువెళ్ళి పరమభాగవతుల లెక్కలో చేర్చేశారు. భీష్ముడి చరిత్రలో ధర్మము నిష్ఠ అనేవి గంగా యమునల్లాగా పైకి ప్రవహిస్తూ ఉంటాయి. భక్తి మాత్రం సరస్వతీ నదిలాగా అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. అసలు భీష్ముడి చరిత్రే ఒక త్రివేణి సంగమం. ఈ అన్ని విషయాలు సంపూర్ణంగా తెలియాలంటే భారతమంతా చెప్పుకోవలసి ఉంటుంది. అంత సమయం మనకిప్పుడు లేదు. కనుక కొద్దిగా భీష్మ చరిత్రను
ఆయన అవలంబించిన భక్తి మార్గాన్ని చెప్పుకుందాం. శకుంతల దుష్యంతులకు భరతుడు జన్మించాడు. భరతుడి అసలు పేరు సర్వదమనుడు. భరత అనేది శరీరవాణి ఇచ్చిన పేరు, అశరీరవాణి ఇచ్చినటువంటి పేరు. భరతుడి వంశం చాలా పెద్దగా విస్తరించింది. ఆ వంశంలో ప్రతిశ్రవసుడు అనే మహారాజు జన్మించి చక్కగా పాలన చేస్తున్న కాలంలో భీష్మ జన్మకు కారణమైన ఒక వింత జరిగింది. ఇక్ష్వాకు వంశుడైన మహాభిషుడు అనే రాజు ప్రజారంజకంగా పాలన చేస్తూ ఉండేవాడు. తన యోగ శక్తితో అప్పుడప్పుడు సత్యలోకానికి కూడా పోయి వస్తూ ఉండేవాడు. ధర్మబద్ధంగా రాజ్యపాలన చేసినటువంటి మహాభిషుడు కొంతకాలానికి సశరీరంగా స్వర్గలోకానికి చేరాడు. ఒకసారి మహాభిషుడు పెద్దలతో కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి నమస్కరించి ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడు. ఇది ఇలా ఉండగా అక్కడికి అనుకోకుండా గంగాదేవి వచ్చింది. అంతలో హఠాత్తుగా వీచిన పెనుగాలికి ఆమె చీర స్థానభ్రంశం చెందింది. అక్కడ చేరి ఉన్నటువంటి రాజఋషులు దేవఋషులు అందరూ తలలు దించుకున్నారు. కానీ మహాభిషుడు మాత్రం గంగాదేవినే ఆసక్తితో చూడసాగాడు. ఇదంతా గమనిస్తున్న బ్రహ్మదేవుడు కోపించి, ఓ మహాభిష, ఇక నువ్వు మానవలోకంలో జన్మించు అని శపించాడు. అప్పుడు మహాభిషుడు పశ్చాత్తాపపడి, ఓ బ్రహ్మదేవ, నేను భూలోకంలో జన్మించడం తప్పనిసరి అయితే హస్తినాపురానికి మహారాజైన ప్రతీప మహారాజు పుత్రుడనే జన్మించే భాగ్యాన్ని అనుగ్రహించండి అని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. గంగాదేవి కూడా మహాభిషునిపై మనస్సు పారేసుకుంది. అతన్నే మనసులో స్మరించుకుంటూ తిరిగి భూలోకానికి బయలుదేరింది. దారిలో ఆమెకు 8 మంది వసువులు కనిపించారు. వారందరూ వాడిపోయిన ముఖాలతో నిట్టూరుస్తున్నారు వాళ్ళందరూ. అది గమనించిన గంగాదేవి, ఓ వసుదేవతలారా, మీరందరూ ఎందుకు దుఃఖిస్తున్నారు అని ప్రశ్నించింది. అప్పుడు వారు ఓ గంగామాత, మా స్వయంకృత అపరాధం వల్ల వశిష్ఠ మహర్షి మాకందరికీ మనుష్యలోకంలో జన్మించమని శాపం ఇచ్చారు. ఇక మేము భూలోకంలో పుట్టవలసి ఉంటుంది. అందువల్ల నువ్వు నీ సూక్ష్మ రూపాన్ని విడిచిపెట్టి స్థూలమైన స్త్రీ రూపాన్ని ధరించి మాకందరికీ జన్మనివ్వవలసిందిగా మేము కోరుకున్నాం. నీకు తప్ప ఇతరులకు మేము పిల్లలుగా పుట్టలేం. నీకు తెలిసినట్టుగా మహాభిషుడు ప్రతీపుడి కుమారుడై శంతన నామధేయంలో జన్మించబోతున్నాడు. ఆ పైన మీ ఇద్దరికీ వివాహం జరుగుతుంది. భూలోక అవతారణానికి, అక్కడ వాతావరణానికి కూడా నువ్వు శంతనుడే కారణం కాగలరు. అందువల్ల నువ్వు మా ప్రార్థనను అంగీకరించు తల్లి అన్నారు. ఇది కథ. దీన్ని బాగా తెలుసుకోవాలి మీరు. గంగకు శంతనుడికి సంబంధం ఏమిటంటే ఇదే. శంతనుడు ఎవరు, గంగ ఎవరు, ఈ పుత్రులు ఎవరు, ఈ వసువులు, ఈ మూల కథ మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. గంగాదేవి తనకు మహాభిషుడిపై ఎందుకు మనస్సు కలిగిందో తెలుసుకొని సంతోషించింది. ఓ ఎందుకే కాబోలు అనుకుంది. ఆ వసువులు ప్రార్థనను మన్నించి మీ కోరిక ప్రకారమే జరుగుతుందని వాగ్దానం చేసింది. వసువులు ఎంతో సంతోషించి గంగాదేవిలా స్తుతించారు. For more videos like this, subscribe Big TV channel.